యెస్. స్టార్ హీరోల సత్తా అనేది అప్పుడప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది. నిజానికి స్టార్ హీరోలనే సినిమాలు, వాళ్ళు నటించే సినిమాలనేవి ఎందుకు ఆ స్టార్ స్టేటస్ అనేది ఎందుకు ఉపయోగపడుద్ది? వాళ్ళ అభిమానులందరూ కూడా సినిమా ఓపెనింగ్ తీసుకురావడంలోనే ప్రధానమైన బలంగా నిలుస్తూ ఉంటారు. అయితే సినిమా కంటెంట్ విషయంలో కూడా కొంచెం హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కూడా ఈ స్టార్ స్టేటస్ అనేది సినిమాల విజయావకాశాలను చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ ఏడాది తీసుకుందాం మనం. రజనీకాంత్ జైలర్ సినిమా ఎప్పటినుంచో కూడా ఆయన సరైన సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో రజనీకున్న ఇమేజ్, ఆ సూపర్ స్టార్ ఇమేజ్కి తగ్గట్టుగా ఎలివేషన్స్ ఉండటం, కంటెంట్ పరంగా రెగ్యులర్ కంటెంటే. బట్ ఆ సినిమాకి రజనీకాంత్తో వేసిన ఎలివేషన్స్, దానికి అనిరుద్ధ్ ఇచ్చిన బీజిఎం ఇవన్నీ వర్కౌట్ అవటం వల్ల జైలర్ సినిమా అనేది బాక్స్ ఆఫీస్ వద్ద బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ సినిమా అత్యధికంగా ఎవరు ఊహించిన స్థాయిలో 600 కోట్లకు పైగా వసూళ్లను సాధించడం జరిగింది. ఈ సినిమా కంటెంట్ విషయంలో ఏముంది పెద్దగా అని మాట్లాడిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కేవలం రజనీ అభిమానులు, రజనీ క్యారెక్టరైజేషన్ నచ్చటం, దానికి అనిరుద్ధ్ ఇచ్చిన బీజిఎం, ఈ రెండు అంశాలు మైండ్లో పెట్టుకుని మమ్మల్ని ఎంటర్టైన్ చేసింది ఈ సినిమా. 1కి 2 సార్లు 3 సార్లు ఈ సినిమా చూస్తామని చెప్పేసి చూశారు. అలాగే రిపీట్ ఆడియన్స్ రావటం వల్ల ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్టికులర్గా థియరిటికల్ రన్ అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం జరిగింది. ఇక ఆ సినిమా తర్వాత శాటిలైట్ టీవీలో వచ్చినప్పుడు కానీ, ఓటీటీలో వచ్చినప్పుడు కానీ అంత బెటర్ పెర్ఫార్మెన్స్ లేదు. అంటే ఒక స్టార్ హీరోని బిగ్ స్క్రీన్ మీద ఎలా ఆస్వాదించాలో ఆ రకంగా ఆస్వాదించి ఆ సినిమాను థియరిటికల్గా బిగ్ హిట్ను ఆ రజనీ అభిమానులు చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత మరొక తమిళ హీరో విజయ్, ఆయన నటించిన లియో సినిమాకు కూడా లోకేష్ కాంబినేషన్లో ఆ సినిమా వస్తుందనగానే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. అయితే ఆ సినిమా విడుదలైన తర్వాత ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అని చెప్పి రిపోర్ట్ వచ్చింది. బట్ సెకండ్ హాఫ్ కంప్లీట్గా డిజాస్టర్. ఆ సినిమా సెకండ్ హాఫ్ తీసుకొచ్చిన తీరు అనేది చాలామందికి నచ్చలేదు. అసలు ఏమాత్రం ఎవరికి బాగలేదు. ఒక 10% మాత్రమే ఎవరైతే విజయ్ కల్ట్ అభిమానులు ఉంటారో వాళ్ళందరూ ఆ సినిమాకి ఓకే, తమకు ఎలా ఉన్నా సరే మేము విజయం చూస్తామని చెప్పేసి ఆ సినిమాను నెత్తిన పెట్టుకుని ఆడించడం జరిగింది. ఆ సినిమా కంటెంట్ విషయంలో కూడా రకరకాల ఒపీనియన్స్, మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కూడా కేవలం విజయ్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఆ సినిమా బిగ్ హిట్, బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించే 500 కోట్ల వసూళ్లను ఆ సినిమా అందుకుంది అంటే కనుక ఖచ్చితంగా విజయ్కున్న స్టార్ స్టేటస్సు, ఆయన అభిమానులు ఆడించిన తీరు వల్లే ఆ సినిమా అంత బెటర్ పెర్ఫార్మెన్స్ అనేది ఇచ్చింది. ఇక తాజాగా ప్రభాస్ నటించిన సలార్, ఈ సినిమా కంటెంట్ అనేది కంప్లీట్గా చాలా మిశ్రమ స్పందన. అంటే చెప్పాలి అంటే కనుక ఇందులో కొత్తదనం ఏమీ లేదు. ఆల్రెడీ ప్రశాంత్ నీలి చెప్పారు. ఉగ్రం సినిమా ఏదైతే తను రాసుకున్న కంటెంట్కి కొంచెం కేజీఎఫ్ తరహా థీమ్ను ప్రవేశపెట్టి ఈ రెండు మిక్స్ చేసి ఆ సినిమాను చాలా భారీగా తీసుకురావడం జరిగిందని చెప్పేసి ఆయన ముందే చెప్పారు. అనుకున్నట్టుగానే ప్రశాంత్ నీల్ అలాగే తీశాడు. అయితే దీన్ని 2 పార్ట్లుగా విభజించడం వల్ల ఫస్ట్ పార్ట్లో కంప్లీట్గా క్యారెక్టరైజేషన్స్ని మాత్రమే చూపించారు. కథ ఏమాత్రం లేదు. వాటి మధ్య ఉన్న ఆ పోరాటం కానీ వాటన్నిటికి సంబంధించిన ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వకుండా చాలా కన్ఫ్యూజింగ్గా, అది కూడా ఎక్కువ కాస్టింగ్ అనేది పెట్టేయటం, రకరకాల తెగలకు సంబంధించి ఈ కాస్టింగ్ అంతా కూడా పెట్టడం చూసే ప్రేక్షకులకి చాలా కన్ఫ్యూజింగ్ అనేది సలార్ క్రియేట్ చేసింది బిగ్ స్క్రీన్ మీద. బట్ ఎంత కన్ఫ్యూజన్ ఉన్నా సరే సలార్లో ప్రభాస్కున్న ఆ కటౌట్కు తగ్గ ఎలివేషన్స్ ఇవ్వటం వల్లే ఈ సినిమాకు ఈ స్థాయి వసూళ్ళు అనేవి రావటం జరిగింది. ఇక అంటే సలార్ విషయంలో ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ప్రభాస్ని ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించాడు ప్రశాంత్ నీల్. అదే ప్రధానమైన పాయింట్. ఈరోజు సలార్ ఈ రకమైన పెర్ఫార్మెన్స్ బాక్స్ ఆఫీస్ వద్ద చూపిస్తుందంటే కనుక దానికి ప్రభాస్ మాత్రమే కీలకమైన వ్యక్తిగా నిలుస్తూ వచ్చారు. ఆయన్ని తాము 3-4 సంవత్సరాలుగా కూడా ఒక మంచి పవర్ఫుల్ రోల్లో ఆయన బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు చూడాలి అనుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు ఆశించారు. దానికి తగ్గట్టుగానే చూపించారు. సో ఇప్పుడు ఇక స్టార్ హీరోలకు ఉన్న పెర్ఫార్మెన్స్ అనేది ఎలాంటి సమయాల్లోనే మనకు అది పనికొస్తుంది అనమాట. అంటే కంటెంట్ విషయంలో ఎలాంటి హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కూడా సలార్లో పర్టికులర్గా ప్రభాస్కున్న బ్రాండ్ వాల్యూ, ఆయనకున్న ఆ స్టార్ ఇమేజ్ అనేది ఈ సినిమాను ఒక సక్సెస్ఫుల్ మూవీగా బాక్స్ ఆఫీస్ వద్ద రన్ అయ్యేలాగా కూడా ఇప్పుడు ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మనం చెప్పుకున్న ఈ 3 సినిమాల విషయంలో కూడా ఒక ప్రధానమైన పాయింట్ ఏంటంటే కనుక 3 సినిమాలకి ప్రమోషన్ లేదు. జైలర్ సినిమా కనీసం ఆడియో ఫంక్షన్ ఒకటి చేశారు. అంతకు ముందు వరకు కూడా 2 పాటలు రిలీజ్ చేశారు. పెద్దగా మామూలుగా ఉంది, పెద్ద హైప్ అనేది లేదు. ఎప్పుడైతే ఆడియో ఫంక్షన్ చేశారో అప్పుడు అక్కడ అనిరుద్ధ్ పెర్ఫార్మెన్స్ వచ్చిన తర్వాత కాస్తో కూస్తో ఈ సినిమా మీద చాలామందికి ఒక మంచి ఒపీనియన్ అనేది ఏర్పడింది. ఇక లియో సినిమా విషయంలో కాంబినేషన్ అనేది ఉన్నప్పటికీ కూడా దానికి ప్రమోషన్ విషయంలో వెనకడుగు వేయటం, ఏదో సెక్యూరిటీ కారణాల వల్ల ఈ సినిమాకి ప్రమోషన్ చేయలేకపోయారు.
ఇక సలార్ విషయంలో చూసుకుంటే కనుక తొలి నుంచి కూడా లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు భావించడం జరిగింది. ఎలాంటి ఆడియో ఫంక్షన్ చేయలేదు, ఏది ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదు. కేవలం అసలు కనీసం ముందు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేదు. వాళ్ళే ఒక రికార్డింగ్ ఇంటర్వ్యూ చేశారు, 2 లిరికల్ సాంగ్స్ వదిలారు, 2 ట్రైలర్స్ వదిలారు, వాటితోనే పనిగానిచ్చేశారు. బట్ అల్టిమేట్గా ఏంటంటే హీరోలకు ఉన్న స్టార్ పవరు, వాటికి ఇచ్చిన ఎలివేషన్సే ఈ 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడడానికి ప్రధానమైన కారణాలు గెలిచాయి. ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం, మనకి నందమూరి బాలకృష్ణ కానీ ప్రభాస్ కానీ వీళ్ళిద్దరికి ఉన్న ఇమేజు, ఒక యాక్షన్ హీరోలుగా ఉన్న ఇమేజ్ అనేది ఇది ఎలా అయిపోయింది అంటే కనుక హీరోలు బాగుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఎలా ఉన్నా అది పక్కన పెడితే, కంటెంట్ రొటీన్గా ఉన్నది పక్కన పెడితే, వాళ్ళని చూపించే విధానం బాగుండి వాళ్ళకి ఇచ్చే ఎలివేషన్ అనేది ఖచ్చితంగా బాగుంటే కనుక సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్టు అనేది ఈ ఇద్దరు హీరోల విషయంలో నిరూపితమైంది. వీరసింహారెడ్డి సినిమాని తీసుకున్నాం, ఈ ఏడాది సంక్రాంతికి వచ్చింది. అది కేవలం రొటీన్ రెగ్యులర్ మాస్ మసాలా సినిమా. కానీ అందులో బాలయ్య పాత్రను తీసుకొచ్చిన విధానం, ఆయన గెటప్ కానీ, ఆయన చెప్పిన డైలాగులు కానీ కొన్ని అతిశయోక్తిగా ఉన్నాయి. కొన్ని సీన్లు తంతే కారు వెనక్కి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా బాలయ్యకి అనేవి అంత ఆయన వరకు నప్పుతాయేమో, కొంచెం ట్రోలింగ్ కూడా గురైంది. బట్ ఏదైతే ఆ క్యారెక్టరైజేషన్కు ఉన్న ఆ పవర్ఫుల్నెస్, దానికి సంబంధించి ఆ హీరోలను చూపించిన విధానం అనేది ఆ అభిమానులకు నచ్చడం వల్లే రిపీటెడ్గా ఆ సినిమాలను చూశారు. ఈరోజు అప్పుడు వీరసింహారెడ్డి బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ఇప్పుడు ప్రభాస్ కెరీర్లోనే 2023 సంవత్సరంలోనే సలార్ సినిమా బిగ్గెస్ట్ గ్రాసర్గా, నెంబర్ 1 గ్రాసర్గా నిలవబోతుంది. అయితే 4 రోజుల పాటు విపరీతమైన కలెక్షన్స్ ఈ సినిమా చూసింది. కంటెంట్ విషయంలో మిశ్రమ స్పందన లభిస్తుంది. కాబట్టి వీక్ డేస్లో ఈ సినిమా పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, కంప్లీట్గా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే కనుక 700 కోట్ల వరకు కూడా గ్రాస్ అనేది రావాలి అంటున్నారు. అది ఎంత మేర సలార్ రీచ్ అవుతుంది అనేది మాత్రం మనం ముందు రోజుల్లో తెలుస్తుంది. బట్ ఒక పాయింట్ మాత్రం కీలకం, స్టార్ హీరోల పవర్ అనేది సినిమాల విజయావకాశాలని అప్పుడప్పుడు నిర్ణయిస్తాయనేది మరొకసారి సలార్ విషయంలో ప్రూవ్ అయింది.